మనకు అనుగ్రహించినటువంటి గ్రంథము మనం గత కాలం నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గ్రంథం అనేది ఒక మతానికి సంబంధించినటువంటి గ్రంథం కాదు, ఇది ఒక చక్కని మార్గము. ఇది దేవుని గ్రంథము కనుక ప్రతి మనిషి కూడా ఈ గ్రంథము అవసరమై ఉంది. ఇది ఒక మతానికో ఒక కులానికి సంబంధించినటువంటి గ్రంథం అయితే, ఇది ఒక కులస్తులో లేకపోతే ఒక మతమో లేక ఒక వర్గం వాళ్ళో దీన్ని చదివితే సరిపోతుంది. కానీ ఈ గ్రంథం అనేది, ఈ బైబిల్ అనేది, ఇది మతానికి సంబంధించింది, కులానికి సంబంధించింది కాదు, దేవునికి సంబంధించింది కనుక లోకమంతా నమ్ముతున్నట్టుగా ఆ ఒక్క దేవుడు రాయించినటువంటి గ్రంథము. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం నేర్చుకోవడానికి ఇది కుల మత భేదం అనేటువంటి, వర్గ భేదం అనేటువంటి విధానము లేదు.